మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఇదైతే నల్లపాడు పోలీస్ స్టేషన్ కు కూడా తీసుకెళ్లారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, చెప్పండి, అంబటి రాంబాబు అరెస్ట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నల్లపాడు పోలీస్ స్టేషన్ లో అయితే ప్రస్తుతం ఆయన ఉన్నారు. తర్వాత ఆయన ఎక్కడికి తరలించే ఛాన్స్ ఉందంటారు? దేశ 5 గంటల అరాచకం తర్వాత కొద్దిసేపటి కిందటే మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ఇప్పటి వరకు కూడా దాదాపు సాయంత్రం 5 గంటల నుండి టీడీపీ నాయకులు గూండాలు వచ్చి అంబటి రాంబాబు ఇంటి చుట్టూ విధ్వంసం సృష్టించారు. ఆయన ఇంట్లోనే విధ్వంసం సృష్టించారు. ఆయన పైన దాడికి యత్నించారు, హత్యాయత్నం యత్నించారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఎవరిపైన ఇప్పటి వరకు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. కానీ గుంటూరు పోలీసులు ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి అంబటి రాంబాబుని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఆయన అంబటి రాంబాబుని తీసుకెళ్లి నల్లపాడు పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చినటువంటి కంప్లైంట్ల మేరకు కేసు నమోదు చేసి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత అంబటి రాంబాబుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం కూడా అక్కడ వెళ్తోంది. అయితే ఇప్పుడు అంబటి రాంబాబుకి సాధారణంగా అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడే ఆ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అరెస్ట్ చూపించినటువంటి 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు పోలీసులు దాదాపు 5 గంటల నుండి పోలీసుల నిర్బంధంలోనే అంబటి రాంబాబు ఉన్నారు. అయితే ప్రస్తుతం నల్లపాడులో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత కంప్లైంట్ వాటికి సంబంధించిన పూర్తి వివరాలు వివరించిన తర్వాత ఏం జరగబోతుంది అన్నది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ముఖ్యంగా వైద్య పరీక్షలు నిర్వహించి అంబటి రాంబాబును మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా చట్టపరమైన ప్రక్రియ అయితే అదే జరగాలి. సో మరి పోలీసులు ఏం చేస్తారు? ప్రస్తుతానికైతే నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత ఏ కేసులు పెట్టారు, ఎందుకు కేసులు పెట్టారు, అంబటి రాంబాబుకు సంబంధించినంత వరకు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా చాలా స్పష్టత ఇచ్చారు. కానీ అంబటి రాంబాబు పైన దాడి జరిగినటువంటి సందర్భం ఉంది. అంబటి రాంబాబుని పైన ఉదయాన దాడి జరిగింది, సాయంత్రం జరిగింది, ఆయన ఇంటి చుట్టూ విధ్వంసం జరిగింది. ఆ కేసులు నమోదు చేస్తారా లేదా అన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం అయితే అంబటి రాంబాబు పైన మాత్రం కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి అంబటి రాంబాబు ఏదైతే సాయంత్రం చెప్పారో 5 గంటలకి నన్ను అరెస్ట్ చేయబోతా ఉన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ ఆదేశాలు ఇచ్చారు నన్ను అరెస్ట్ చేయమని, నేను అరెస్ట్ సిద్ధంగానే ఉన్నానన్న అంశాన్ని అంబటి రాంబాబు సాయంత్రమే చెప్పారు. ఆ తర్వాతే టీడీపీ నాయకులంతా కూడా విధ్వంసం సృష్టించారు. రౌడీలు వచ్చి ఆయన ఇంటి పైన దాడి చేశారు, ఆయన ఆఫీస్ లో విధ్వంసం సృష్టించారు, ఆయన పైన హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇప్పుడు దీని నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం కేసు అయితే మాత్రం అంబటి రాంబాబు పైన నమోదు చేశారు. అంబటి రాంబాబు నమోదైనటువంటి కేసులు ఏ సెక్షన్ల కింద నమోదు చేశారు, ఏ అంశాలపైన నమోదు చేశారు, ఏ ఫిర్యాదు మేరకు నమోదు చేశారు అన్నింటి అంశాలకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించినట్టు తెలుస్తోంది. నల్లపాడు పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత ఒకవేళ ఈ రోజు రాత్రికి వైద్య పరీక్షలు ఖచ్చితంగా అంబటి రాంబాబు వయసు రీత్యా అతనికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. వైద్య ప్రతి ఒక్కరిని కూడా మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టేటప్పుడు వైద్య పరీక్ష నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. ఆ సెక్షన్ ఏ సెక్షన్ కింద పెట్టారో వాటికి సంబంధించి బెయిల్ గుల్ల, నాన్ బెయిల్ గుల్ల వీటన్నిటికి సంబంధించి వాదనలు జరగబోతున్నాయి. వాదనలు జరిగిన తర్వాత అంబటి రాంబాబుకు సంబంధించి రిమాండ్ పంపిస్తారా లేదా అని మ్యాజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా ఆ న్యాయ ప్రక్రియ ఉంటుంది. అయితే ప్రస్తుతం అంబటి రాంబాబుని మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఏ అంశం పైన అరెస్ట్ చేశారు అన్నకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం ఇవ్వలేదు. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినట్టయితే చెప్తున్నటువంటి సతీష్, అంటే అరెస్ట్ అంటే కొన్ని ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. కానీ అప్పటికప్పుడు అసలు రాంబాబు నివాసంలో ఆయన ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అని కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు సతీష్ అంశాన్ని? ఖచ్చితంగా ఇటువంటి ఆ పోలీసులు చట్ట ప్రక్రియను కూడా ఫాలో కాలేదు. అక్కడ పూర్తిగా అంబటి రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులో సాధారణంగా ఒకవేళ విమర్శించినటువంటి కేసులు అయితే ముందు నోటీస్ ఇచ్చి తర్వాత విచారించి ఆ తర్వాత అరెస్టు, అప్పుడు విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అన్ని జిల్లాల కోర్టులు కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా ఏదైనా రాజకీయ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే ఏమైనా విమర్శలు చేసేటప్పుడు కానీ ఆ రిమాండ్లు ఇవ్వద్దు, అరెస్టులు చేయొద్దు అన్న అంశాన్ని స్పష్టంగా ఆ గతంలో హైకోర్టు ఒక లిఖిత పూర్వకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. మరి అవన్నీ ఉన్నప్పటికీ కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబుని ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. అంబటి రాంబాబుకి ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు, ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారో చెప్పలేదు, ఏ అంశం పైన అరెస్ట్ చేస్తున్న అంశం కూడా చెప్పలేదు.
పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత వాటన్నిటిని వివరిస్తారా? అంబటి రాంబాబు ఆఫీస్ కి నిప్పు పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తూ ఉంటే అంబటి రాంబాబు ఆఫీస్ కూడా నిప్పు పెట్టినట్టుగా సమాచారం అందుతోంది. ఓవైపు ఆల్రెడీ అరెస్ట్ చేశారు అంబటి రాంబాబుని. అయినా కూడా ఎక్కడ కూడా టీడీపీ నాయకులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఇప్పుడు అంబటి రాంబాబు ఆఫీస్కి నిప్పు పెట్టడం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అశోక్? అంబటి రాంబాబు ఆఫీస్కి నిప్పు పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టినట్టుగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అంబటి రాంబాబును వైపు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అయినప్పటికీ కూడా టీడీపీ అల్లరి మూకలు అంబటి రాంబాబు ఆఫీస్కి నిప్పు పెట్టినట్టుగా సమాచారం అందుతోంది. ఓవైపు పూర్తిగా శాంతి భద్రతలు అదుపు తప్పాయి. దీనికి టీడీపీ నాయకులు పోలీసులు కూడా వత్తాసు పలకడంతోనే ఎక్కడ కూడా టీడీపీ కార్యకర్తలని అదుపు చేయడం లేదు పోలీసులు. దీంతో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారు. అలాగే ఇప్పుడు ఏకంగా అంబటి రాంబాబు ఆఫీసుకు కూడా నిప్పు పెట్టడం జరిగింది. ఓవైపు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పటికీ కూడా టీడీపీ కార్యకర్తలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. వారిని నిలువరించడం లేదు. ఎక్కడ కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. మనం చూస్తున్నాం విజువల్స్లో అంబటి రాంబాబు ఆఫీస్కి నిప్పు పెడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా పోలీసులు అక్కడికి వెళ్ళి టీడీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం. రవీందర్ మరింత సమాచారం అందిస్తారు. రవీందర్, ఓవైపు పోలీసులు అక్కడే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు ఆఫీస్కి నిప్పు పెడుతున్నటువంటి దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి రవీందర్? అక్కడ తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది? మరింత భయానకరంగా ఇక్కడ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రదర్శనగా తరలివచ్చి అంబటి రాంబాబు కార్యాలయానికి నిప్పు పెట్టారు. మొత్తం దగ్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఆ ప్రాంతంలో మొత్తం ట్రాన్స్ఫార్మర్ దగ్గర తెలుగుదేశం గుండాలు వెళ్లి కరెంట్ సప్లైని పూర్తిగా నిలిపేశారు. కరెంట్ సప్లై పూర్తిగా నిలిపేసిన తర్వాత ఇంకా వెంటనే ఆయన కార్యాలయంలోకి తెచ్చుకొని వచ్చి అక్కడ మొత్తం అంతా కూడా నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. బయట రోడ్డు వైపు నుంచి కిటికీ అద్దాలు ఇప్పటికే ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కర్టెన్స్ కి నిప్పు పెట్టారు. ఏకంగా ఇటువైపు నుంచి లోపలికి నిప్పుని వేసేసి మొత్తం తగలబడే విధంగా చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ అంబటి రాంబాబు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నేపథ్యంలో ఇక్కడ చాలా తక్కువ మంది మాత్రమే పోలీసులు ఉన్నారు. దీంతో ఈ టీడీపీ అరాచకవాదులకి మరింత స్వేచ్ఛ లభించినట్టయింది. నేపథ్యంలోనే వీరంతా ఒక్కసారిగా ఇంట్లోకి కార్యాలయంలోకి తీసుకెళ్లి నిప్పు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొద్దిసేపు క్రితమే ఈ నిప్పు పెట్టేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి సమాచారం ఉన్నప్పటికి కూడా పోలీసులు ఆ విధంగా వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎంత మాత్రం చేయలేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ బృందాలు ఏకంగా ఇంటి దాకా చొచ్చుకొచ్చి ఇప్పుడు కార్యాలయంలో చొరబడి నిప్పు పెట్టేసినటువంటి పరిస్థితి మొత్తం తగలబడుతుంది. లోపల ఫర్నిచర్ కూడా నిప్పు పెట్టారు. ఇప్పటికీ అక్కడున్నటువంటి కార్యాలయంలో ఉన్నటువంటి మొత్తం ఫర్నిచర్ తో సహా కొన్న టీవీ గానీ ఇతర మొత్తం అద్దాలతో సహా మొత్తం ధ్వంసం చేసి పగలగొట్టేశారు. అది ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో జరిగిపోయింది. ఇప్పుడు ఏకంగా నిప్పు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారంటే అసలు ఏ స్థాయిలో వీరు అరాచకం సృష్టిస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ విధ్వంస కాండ అనేది కొనసాగుతూనే ఉంది. అయినప్పుడు కూడా పోలీసు అధికారులు వైపు కన్నెత్తి చూడకపోవటం, ఆ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకపోవడం మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. అసలు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనేటువంటి అనుమానం కలుగుతున్నట్టు ఈ రోజు ప్రజాస్వామ్యవాదులు మధ్యాహ్నం నుంచి కూడా ముక్కులు వేలేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక ప్లాట్ఫామ్స్ మీద వారు ఈ అంశాల గురించి ప్రస్తావన చేస్తున్నప్పుడు కూడా పోలీసులు ఆ కోణంలో దృష్టి సారించినటువంటి దాఖలాలు లేవు. ప్రభుత్వ పెద్దల కనుసంలోనే మొత్తం వ్యవహారం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం దాడి చేసి మొత్తం కారులతో సహా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని ధ్వంసం చేసినటువంటి టీడీపీ కొండలు ఇప్పుడు ఏకంగా ఇంటికి నిప్పు పెట్టి కార్యాలయానికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితి చూసిన తర్వాత అంతా కూడా భయానక వాతావరణం కంటిన్యూ అవుతూనే ఉంది. పోలీసులు అంబటి రాంబాబు వెహికల్తో పాటు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఒకసారిగా కార్యాలయంలోకి తెచ్చుకొచ్చారు. దానికంటే ముందు అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వెళ్లి కరెంట్ ఆపేసి ఆ ప్రాంతం అంతా కూడా కరెంట్ లేకుండా చేసినటువంటి టీడీపీ కొండలు ఇక నేరుగా ధ్వంసం చేయడంతో పాటు నిప్పు పెట్టినటువంటి పరిస్థితి
కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇంకా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో వారు కూడా బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. కనీసం తొంగి చూడటానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వారికి రక్షణ కల్పించేటువంటి ప్రయత్నం కానీ లేదంటే వారికి ధైర్యం కల్పించేటువంటి అవకాశాన్ని కానీ పోలీసులు ఇవ్వకుండా చోద్యం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఇంకా ఆ ప్రాంతం అంతా కూడా ఒక గందరగోళమైన పరిస్థితి, భయానక వాతావరణం కంటిన్యూ అవుతూ ఉంది. సిద్ధు, రవీందర్, 144 సెక్షన్ విధించి అదుపులోకి తీసుకోవాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అల్లరి మూకల్ని పోలీసులే దగ్గరుండి వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయకుండా, రాత్రిపూట కరెంట్ ఆపేస్తున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంని పూర్తిగా విస్మరించిన పరిస్థితి కనిపిస్తోంది కదా. దీనికి సంబంధించి పోలీసుల వైఫల్యానికి సంబంధించి టీడీపీ కార్యకర్తల ఈ యొక్క దాడులకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి రవీందర్? ఇది మొత్తం ఘటనలో పోలీసుల వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఆ చర్చి దగ్గరికి వెళ్లి అక్కడ వెంకటస్వామి ఆలయంలో గోరంట్లలో ప్రక్షాళన కార్యక్రమం, ప్రత్యేక పూజ కార్యక్రమాలను అంబటి రాంబాబు చేసినప్పటి నుంచి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు మీద ఈ రోజు మధ్యాహ్నం ఆయన కారుని అటకాయించి అక్కడ కొంతమంది దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడే పోలీసులు అడ్డుకోవాల్సింది. కానీ అప్పుడే అడ్డుకోలేదు. కనీసం లాఠీ దులిపించినా సరే అక్కడ ఉన్నటువంటి టీడీపీ గోండాలు అక్కడి నుంచి పరారయ్యే పరిస్థితి లేదు. కానీ అప్పుడే అడ్డుకోకపోగా వారి సహకారంతో అప్పుడు మార్నింగ్ దాడి జరిగేటువంటి ప్రయత్నం జరిగింది. అనంతరం కూడా ఇంటికి అంబటి రాంబాబు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ విడతల వారీగా వచ్చినటువంటి కొన్ని గుంపు ముఠాలు మొత్తం దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు కూడా పోలీసులు చోద్యం చూస్తూనే ఉన్నారు తప్ప దాన్ని కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నిజానికి పెద్ద సంఖ్యలో అక్కడ పోలీసులు ఉన్నప్పుడు కూడా కనీసం వారిలో ఒక 4-5 లాఠీలను దులిపించినా సరే అక్కడ వారందరూ కూడా పరారయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ అది కూడా చేయకుండా చోద్యం చూస్తూ ఉన్నారంటేనే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పోలీసుల చేతులను మరి ఎవరో కట్టడి చేసినట్టు, వారిని కట్టడి చేసినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా వారితో చోద్యం చేసే విధంగా మాత్రమే కొన్ని విధంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఇదంతా కూడా కనిపిస్తుంది. అంటే అసలు పోలీసులు వారి విధులను నిర్వర్తించడంలో కూడా ఏ స్థాయిలో వెనకబడిపోయారు, ఏ స్థాయిలో వైఫల్యం చెందారు అనేది ఈ రోజు మరొక ఘటనగా అంబటి రాంబాబు విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా ఆయన ఇంటి మీద దాడి చేయడంతో పాటు ఏకంగా నిప్పు కూడా పెట్టారంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. పోలీసులు ఎంత అచేతన స్థితిలోకి వెళ్ళిపోయారు. వారి చేతులను ఎవరు కట్టేశారనేది ఇప్పుడు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు నిప్పు పెట్టినటువంటి సంగతి బయటకు వచ్చిన తర్వాత మొత్తం అక్కడ అంతా కూడా ఒక భయానక వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తూనే ఉంది. అక్కడ ఉన్నటువంటి మీడియాను కూడా టార్గెట్ చేసి దాడులు చేసి అక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి. దాదాపు గంట క్రితం వరుసపెట్టి మీడియా కెమెరా సంబంధించి కెమెరా కనిపించినా లేదంటే లైవ్ వెహికల్స్ కానీ కిట్లు కానీ ఎవరు కనిపించినా సరే వెంటనే దాడులు చేసి అక్కడి నుంచి పరారయ్యే విధంగా చేశారు. అనంతరం ఒక ఉద్దేశపూర్వకంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి కరెంట్ ఆపేయటం, అంబటి రాంబాబు ఇంటి మీదకి చుచ్చుకుని వెళ్లి దాడులు చేయటం, అట్లాగే నిప్పు పెట్టడం, ఈ వర్షం వెంబడి ఘటనలు తోడు చేసుకున్నా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో చోద్యం చేస్తూ ఉన్నారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇటు గుంటూరు, పల్నాడు జిల్లా సంబంధించిన నేతలందరూ కూడా గుంటూరు జిల్లా కేంద్రానికి చేరుకొని ఎస్పీ కార్యాలయానికి వచ్చారు ఆయనకి కంప్లైంట్ ఇచ్చేదానికోసం. కానీ కనీసం ఇక్కడ పోలీసు అధికారులు ఉన్నటువంటి ఎస్పీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, కనీసం రెస్పాండ్ కాలేదంటే ఒక జిల్లా స్థాయి అధికారి స్పందనను చూసిన తర్వాత నిజానికి ఇంత నిస్సిగ్గుగా పనిచేస్తున్నారా పోలీసు అధికారులు అనేటువంటి అనుమానం కూడా కలుగుతున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే చివరిగా మాత్రం వకుల్ జిందాల్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ ఉన్నారు, మీరు అక్కడికి వెళ్లి వినతిపత్రం ఉన్నట్టు చెప్పిన నేపథ్యంలో మళ్ళీ అక్కడి నుంచి వీరంతా కూడా అంటే అంతకుముందు ఎస్పీ బంగ్లా దగ్గరికి వెళ్ళినటువంటి వారంతా కూడా మళ్ళీ పాదయాత్ర చేసుకుంటూ ఎస్పీ కార్యాలయం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీకి ఒక వినతిపత్రాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే పోలీసు అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పుకొని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప అంబటి రాంబాబుని రక్షించే ప్రయత్నం కానీ ఆయన ఇంటి మీద జరుగుతున్నటువంటి దాడులను ఆపే ప్రయత్నం కానీ అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ కార్లు ఇతర వాహనాలను ధ్వంసం చేస్తుంటే ఒక హింసాకాండ అక్కడ కొనసాగుతూ ఉంటే దాన్ని నిర్వహించే ప్రయత్నం కానీ ఏ ఒక్క పోలీసు అధికారి కూడా చేయలేదు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో పోలీసులు అచేతనంగా పడిపోయారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని తోడు పోలీస్ బాసులకు మంత్రిగా ఉన్నటువంటి మంత్రి అనిత కూడా కొద్దిసేపు క్రితం ఆమె మాట్లాడుతూ ఈ రోజు ఈవినింగ్ రెచ్చగొట్టే విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తప్ప కనీసం శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొస్తామని కానీ అంబటి రాంబాబుని రక్షిస్తామని కానీ ఆయన ఆస్తులకు లేదంటే ఆయన సంబంధించినటువంటి ఇతర దేనికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అనేటువంటి మాట ఎంత మాత్రం లేదు.
ఒక హోంమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆమె కనీస బాధ్యతగా వహించాల్సింది. శాంతి భద్రతలు అమలు తీసుకొస్తాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పాల్సినటువంటి హోంమంత్రి వాటన్నిటిని వదిలేసి మిగతా ఆరోపణలు చేస్తూ ఇక్కడ విధ్వంసం చేస్తున్నటువంటి గోండాలు ఏ విధంగా అయితే వ్యవహరిస్తూ చేతలో చేశారో ఆ విధంగా మంత్రి కూడా ఆ విధంగా వ్యాఖ్యలు చేయటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతూ ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా ఈ రోజు పోలీసు వ్యవస్థ రెడ్ బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేసింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి సీనియర్ నాయకుడు గుంటూరు జిల్లాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అంబటి రాంబాబుని కాపాడే ప్రయత్నం కానీ ఆయన ఇంటిని మోసం కాకుండా చేసేటువంటి ప్రయత్నం కానీ ఏది కూడా నిర్వహించకుండా చేయకుండా పోలీసులు పూర్తి స్థాయిలో అచేతనంగా ఉన్నటువంటి వైనం మాత్రం ప్రజాస్వామ్యవాదుల్ని ముక్కున వేలేసుకునే విధంగా చేసింది సిద్ధు.